హాయ్ ఎవరీవన్. లాస్ట్ వీడియోలో మనం మౌంట్ షెమిచల్ ఫ్రాన్స్లో చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మౌంట్ షెమిచల్ నుంచి ఈరోజు మనం రెన్ వెళ్తూ ఉన్నాం. రెన్ అంటే ఒక పట్టణానికి, ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అక్కడ నుంచి ఫ్లైట్లో మనం నీస్ అనే పట్టణానికి వెళ్తాం, ఫ్రాన్స్లోనే. ఆ నీస్ నుంచి ఈరోజు మరి మనం ఒక కొత్త దేశానికి వెళ్తున్నాం. మరి ఆ దేశం ఏదో, అక్కడ వింతలు విశేషాలు మనం ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని అందరూ చూసి మరి దీన్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చూద్దాం ఆ కొత్త దేశంలో వింతలు విశేషాలు ఎలా ఉంటాయో. ప్రస్తుతం మనం ఇక్కడ పార్కింగ్లో ఉన్నాం. ఈ కారులో మనం నిన్న రెంటల్కి తీసుకున్నాం. ఈ కారును మనం రెన్ ఎయిర్పోర్ట్లో ఇచ్చేసి అక్కడ నుంచి ఫ్లైట్లో మనం నీస్ పట్టణానికి వెళ్దాం. ఇదల్లా పార్కింగ్ ఏరియా మౌంట్ షెమిచల్లో. ఈరోజు మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. చూద్దాం ఆ కొత్త దేశపు వింతల విశేషాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రాన్స్ దేశంలో మనం కూడా కార్ నడుపుతున్నాం. అంటే ఇది కొద్ది దూరం నడుపుతాం. మనకి ఇక్కడ లైసెన్స్ లేదు, కానీ పార్కింగ్ స్లాట్ తర్వాత ఖాళీగా ఉన్న ప్రదేశంలో మరి ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. చూద్దాం. దిస్ ఇస్ yes, I am driving in France. చాలా స్మూత్గా ఉంది. వెరీ నైస్. చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ రోడ్ల మీద కొంచెం ఇబ్బంది అవుతుంది, కొత్తలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇది ఇటు సైడ్ పోవాలా, ఇట్లా పోవాలా, ఎగ్జాక్ట్లీ ఈ సైడ్లో వెళ్ళాల్సి ఉంటుంది మనం. కొట్టకూడదేమో. నో 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 బ్లోయింగ్ హారన్స్. ఫ్రాన్స్లో మరి ఏవో పంటలు అయితే వేసారు, చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పంట పొలాలు, విలేజెస్ పంట పొలాలు. మనం ఇట్లా చూస్తే ఇప్పుడు మనం ఒక విలేజ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. దిస్ ఈజ్ వన్ విలేజ్ ఇన్ ఫ్రాన్స్. ఈ రోడ్లన్నీ కూడా విలేజ్లోంచి వెళ్ళాయి, చాలా నీట్గా ఉన్నాయి. విలేజ్ రోడ్స్ అయినా కూడా, విలేజ్లో కూడా మీరు ఒక పేవ్మెంట్స్ చూస్తే, పేవ్మెంట్స్ అన్నీ కూడా మంచిగా తారేసి పేవ్మెంట్స్ కూడా చేశారు. మనం ఇక్కడ చూడవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. విలేజెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రాన్స్లో. చూడండి, మనం మార్గంలో వెళ్తున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో ఈ విలేజెస్. చల్లగా ఉంది. మన విలేజ్లో అయితే క్రౌడెడ్గా ఉంటాయి, కానీ మేము 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, ఫ్రాన్స్ విలేజ్లన్నీ కూడా అసలు క్రౌడ్ లేకుండా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎందుకంటే ఇది చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరు బయటికి రారు, పని ఉంటే తప్ప బయటికి రారు. ఎక్కడ అసలు ఈ విలేజ్లలో మనుషులు ఉన్నారా లేరా అన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. చూడండి. సో దీస్ ఆర్ ద విలేజెస్ ఇన్ ఫ్రాన్స్. Okay, we will see some more villages while going towards our destination. So this is the countryside of France. చూడండి, అక్కడ ఆవులు కనిపిస్తూ ఉన్నాయి మనకు. వర్షిత్ ఈజ్ డ్రైవింగ్. పల్లెటూరులో సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ కంట్రీ సైడ్ ఆఫ్ ఫ్రాన్స్. పచ్చటి పంట పొలాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి. సో దిస్ ఈజ్ ద విలేజ్ సీనరీ ఇన్ ఫ్రాన్స్. చూడండి, ఇండ్లు అంతా చక్కగా ఉన్నాయి. కాకపోతే విలేజ్లన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నందుకు నిర్మానుష్యంగా ఉన్నాయి. అయినా బయట వాళ్ళు ఎక్కువ తిరిగేటట్లు కనిపించట్లేదు మనకు. దీస్ ఆర్ ద విలేజెస్ అండ్ హౌజెస్ ఇన్ ద విలేజెస్. మనం ఇప్పుడు ఫ్రాన్స్లో ఒక హైవే మీద వెళ్తూ ఉన్నాం. రెన్ పట్టణం చేరుకోవడానికి వెళ్తూ ఉన్నాం. మనం కంప్లీట్గా ఫ్రాన్స్ యొక్క వెస్ట్ సైడ్ చూసుకున్నాం. అంటే వెస్ట్ సైడ్లో మనం ఎట్రిటాట్ కానీ, మౌంట్ షెమిచల్ కానీ, ఇవి ఇంగ్లీష్ ఛానల్ వైపు ఉన్నాయి. వాటిని చూసుకొని కంప్లీట్ ఇప్పుడు ఫ్రాన్స్ ఈస్ట్ సైడ్ వెళ్తూ ఉన్నాం. ఈ రెన్ నుంచి మనం ఆ ఫ్లైట్లో నీస్ అనే పట్టణానికి వెళ్తాం. చూడండి, హైవేస్ ఎంత బాగున్నాయో, అద్భుతంగా ఉన్నాయి. మరి ఇందాక మనం ఇది టర్నింగ్ ఉంది. కార్ స్పీడ్లు చూస్తే ఇక్కడ 130, 140, 150 స్పీడ్లో కూడా వెళ్తూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వేగంగా జర్నీ చేయడానికి చాలా మంచిగా ఉన్నాయి హైవేస్ ఇవి.
ఫ్రాన్స్లో ఒక ఫ్యూయల్ స్టేషన్ దగ్గర మనం ఆగినాం. ఇక్కడ ఫ్యూయల్ కొట్టే వాళ్ళు ఎవరు కూడా బాయ్స్ ఉండరు, మనమే సెల్ఫ్గా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా కార్ వాష్ చేసుకోవాలన్నా కూడా సెల్ఫ్గానే వాష్ చేసుకోవాలి. చూడండి అక్కడ కొంతమంది అక్కడ వాష్ చేసుకుంటున్నారు వాళ్ళ కార్లని. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఇన్ యూరోప్. బయట అయితే ఇంకా చాలా చల్లగా ఉంది వాతావరణం. బయట చాలాసేపు ఉండలేదు మనం. ఈ రెంటల్ కార్ని మనం రెన్ ఎయిర్పోర్ట్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. అయితే దీన్ని మనం వాడు ఇచ్చినప్పుడు మనకు ట్యాంక్ ఫిల్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని మనం ట్యాంక్ ఫిల్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్లో దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది పెట్రోలా డీజిలా? డీజిల్. ఇక్కడ అన్నీ మోస్ట్లీ డీజిల్ బండ్లే ఉంటాయి. ఏం రేట్ ఉంది డీజిల్ లీటర్ ఇక్కడ? 1.7 euro per liter. 1.7 euro per liter. 1.7 అంటే దాదాపు 100 రూపీస్ ఉంది. మన దగ్గర సేమ్ ఇండియాలో ఏం రేట్ ఉందో ఇక్కడ కూడా డీజిల్ అదే రేట్ ఉంది. సో మనం ఇక్కడ యూరోప్ కార్ను తీసుకొని వచ్చినాం కదా, ఇది ఒక కార్ కంపెనీ. ఇక్కడ దీన్ని డ్రాప్ చేసాం. మనం డ్రాప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాం. చిన్న ఎయిర్పోర్ట్, రెన్ ఏరోపోర్ట్ అని మనకు ఫ్రెంచ్లో రాసింది చూడండి. రెన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనం నీస్ అనే పట్టణానికి వెళ్తాం. అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళాలి. ఆ వివరాలన్నీ కమింగ్ వ్లాగ్లో చూపిస్తా. ఇది రెన్ ఎయిర్పోర్ట్. మరి యూరోప్ కార్ మనం కీస్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి వర్షిత్ ఆ ప్రాసెస్ చూస్తున్నాడు అక్కడ. ఇక్కడ మనం కీ హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం కొంత డిపాజిట్ కూడా చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు రిటర్న్ చేస్తారు. దిస్ ఈజ్ ఎ స్మాల్ ఎయిర్పోర్ట్, రెన్ ఎయిర్పోర్ట్. రెన్ ఈజ్ అ స్మాల్ టౌన్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్మాల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ చూడండి. క్రిస్మస్ అంటేనే ఎటు చూసినా కూడా అందమైనటువంటి క్రిస్మస్ ట్రీస్ మనకు కనిపిస్తూ ఉంది. రెన్ టు నీస్. ఈ ఫ్లైట్లోనే మనం ఈరోజు రెన్ టు నీస్కు వెళ్ళబోతున్నాం. దిస్ ఈజ్ ఈజీజెట్ ఫ్లైట్. సో రెన్ నుంచి నీస్కి వెళ్ళడానికి ఈజీజెట్ ఫ్లైట్ ఎక్కాం. అయితే ఈ ఫ్లైట్ 1 hour లేట్ అయింది. ఇది దాదాపు పెద్ద ఫ్లైటే, మంచి లెగ్ స్పేస్ ఉంది. చూడండి చాలా అద్భుతంగా ఉంది, చాలా కన్వీనియంట్గా ఉంది. ఒకసారి ఫ్లైట్ వ్యూ చేస్తా చూడండి. దిస్ ఈజ్ ద ఈజీజెట్ ఫ్లైట్. ఒకసారి బ్యాక్ చూస్తే దిస్ ఈజ్ ఈజీజెట్ ఫ్లైట్. ఈ విధంగా ఉంటుంది. ఇది బిగ్ ఫ్లైట్. దిస్ ఈజ్ ఇన్సైడ్ ద ఫ్లైట్ అండ్ దిస్ ఈజ్ అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ రెన్ ఎయిర్పోర్ట్. ఈజ్ స్టార్టింగ్. ఫ్లైట్ కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఒకసారి మనం దీనికి పోతే ఫ్లైట్ ఈ విధంగా అందరూ ఎవరు ఈజ్ బోర్డింగ్ ఇన్ ద ఫ్లైట్. యూ కెన్ సీ. And we turn once again to that side to see all the people in the flight. Tous vos bagages dans l'avion. We are leaving Pour attacher votre ceinture de sécurité, passez la languette métallique dans la boucle jusqu'à ce que vous entendiez un clic. Tirez sur la partie souple pour régler la ceinture et desserrez-la. Wow, ఒకటేసారి చాలా స్పీడ్ అందుకున్నది ఫ్లైట్. స్లోగా వెళ్ళి కాకుండా వెళ్తా ఉంది. ఫాస్ట్గా వెళ్తా ఉంది. దిస్ ఈజ్ రెన్ ఎయిర్పోర్ట్. వీఆర్ లీవింగ్ రెన్. చిక్కట్లో ఏం కనిపిస్తుంది, ఏం కనిపించదు. ఎస్, టేక్ ఆఫ్ తీసుకున్నది ఫ్లైట్ ఇప్పుడే. బాయ్ రెన్. తొందరగా ఒక 1 minute కూడా పట్టదు టేక్ ఆఫ్ తీసుకోవడానికి. 30-40 secondsలో టేక్ ఆఫ్ తీసేసుకుంటాం ఫ్లైట్. ఫ్లైట్ ఈజ్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ నీస్. సముద్రం పక్కన ఉంది ఎయిర్పోర్ట్. వండర్ఫుల్. సో ద ఫ్లైట్ ఈజ్ ల్యాండింగ్ ఇన్ నీస్ ఎయిర్పోర్ట్ ఇన్ ద ఫ్రాన్స్. ఎస్, ద ఫ్లైట్ ల్యాండెడ్.
మనం రెన్ నుంచి నీస్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. నీస్ ఎయిర్పోర్ట్లో మరి ఇక్కడ కన్వేయర్ బెల్ట్ పైన మన బ్యాగ్ తీసుకొని మనం ఇక్కడ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళాలి. వెళ్దాం. దిస్ ఈజ్ నీస్ ఎయిర్పోర్ట్. దిస్ ఈజ్ ట్రామ్ ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్. ఈ ట్రామ్లో ఎక్కి ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కు మనం ప్రయాణం చేయవచ్చు. ఎయిర్పోర్ట్లో మరి ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ట్రామ్లో ఎవరు లేరు, మనం మాత్రమే ఉన్నాం. కొద్దిసేపట్లో ఈ ట్రామ్ బయలుదేరుతుంది. స్టార్ట్ అయింది. చూడొచ్చు మనం అవుట్ సైడ్ వ్యూ. ప్రస్తుతం ట్రామ్ ఖాళీగా ఉంది. మనం ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2లో ట్రామ్ ఎక్కి ఇది గ్రాండ్ అరేనాస్ అనేటువంటి స్టేషన్లో దిగేసి మళ్ళీ మనం వెళ్ళే దేశానికి వెళ్ళడానికి ఇక్కడ గేర్ డి నీస్ సెయింట్ ఆగస్టిన్ అనేటువంటి రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ ట్రైన్ ఎక్కి మనం వెళ్ళేటువంటి రెండవ దేశానికి వెళ్తాం. మనం ఇప్పుడు ఏ దేశమో అది ట్రైన్లో వెళ్తుంటే నేను చెప్తాను. ఆ దేశం బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు రివీల్ చేస్తాను. దిస్ ఈజ్ ఏ స్మాల్ రైల్వే స్టేషన్ ఇన్ నీస్ టౌన్, ఫ్రాన్స్. ఇక్కడ నుంచి నెక్స్ట్ దేశానికి వెళ్ళడానికి మనం ట్రైన్ ఎక్కాలి. మరి మన ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తుంది. ఇప్పుడు 8 అవుతుంది, 8:30కి ఉంది. ఒకసారి ఈ ట్రైన్ను చూద్దాం. మనం టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి వెళ్ళడానికి మనం లిఫ్ట్లో ఎక్కి ట్రాక్ను క్రాస్ చేస్తున్నాం. సో ఈ విధంగా రైల్వే ట్రాక్ను క్రాస్ చేయడానికి ట్రైన్ అట్లా వెళ్ళి మళ్ళీ లిఫ్ట్లో కిందికి దిగాల్సి ఉంటుంది ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి మారడానికి. ట్రైన్ Étage 0, floor 0, piano 0, ouverture 1వ ప్లాట్ఫారంకి వచ్చేసాం. ఈ ట్రైన్లోనే మనం కొత్త దేశానికి వెళ్తూ ఉన్నాం. ఇది యూరోప్లో మనం సందర్శించబోయే రెండవ దేశం. ఇది డబుల్ డెక్కర్ ట్రైన్. దీన్ని చూస్తే ఖాళీగా ఉంది ట్రైన్. ఈరోజు ఉదయం మనం మాషెబిచల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి మనం తీసుకున్న రెంటల్ కార్లో మనం రెన్ అనేటువంటి ఒక పట్టణానికి వచ్చాం. ఈ రెన్ అనే పట్టణంలో మనం ఆ ఫ్లైట్ ఎక్కేసేసి నీస్ అనే పట్టణానికి చేరుకున్నాం. దాదాపు ఇది 1.5 గంటల జర్నీ అయింది. అంటే ఫ్రాన్స్ యొక్క వెస్ట్ సైడ్ నుంచి కంప్లీట్ ఈస్ట్ సైడ్ వచ్చాం. మనకి ఈస్ట్ సైడ్ ఇప్పుడు మనం వెళ్ళే కంట్రీ కానీ ఇప్పుడు నీస్ పట్టణానికి కానీ ముందర మొత్తం మెడిటేరియన్ సీ ఉంటుంది. మనకి జస్ట్ ఒక 15-20 నిమిషాల్లో మనం వెళ్ళే కంట్రీ వస్తూ ఉంది. అసలు జారిపోతూ ఉంది. ఇందాక ట్రైన్స్లో అయితే నా బ్రీఫ్ కేస్ జారి ముందర కొరికింది, అందుకే పరిగెత్తాను నేను. ఏదేమైనా మనం వెళ్తున్న కొత్త దేశం ఇంకొక 15 మినిట్స్లో వస్తుంది. యాక్చువల్గా నీస్ నుంచి అక్కడికి 30 మినిట్స్ జర్నీ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ స్మాలెస్ట్ కంట్రీ మొనాకో. మనం వెళ్తున్నది ఇప్పుడు మొనాకో దేశానికి.
చాలా చిన్న దేశం అది. జస్ట్ 2.1 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. దీనికి మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దు కలిగి ఉంటుంది. కానీ చాలా ధనవంతమైన దేశం, చాలా అద్భుతమైన దేశం, చాలా లగ్జూరియస్ దేశం, చాలా పెద్ద క్యాసినో, ప్రపంచంలోనే పెద్ద క్యాసినో ఉన్నటువంటి దేశం, రేస్ ట్రాక్ ఉన్నటువంటి దేశం. అంత చిన్న దేశమైనా కూడా చాలా లగ్జూరియస్ దేశం. మరి మనం రెండవ దేశంగా యూరోప్లో మొనాకో దేశానికి వెళ్తూ ఉన్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. వెల్కమ్ టు మొనాకో. ఎస్, మనం మొనాకో వచ్చేసాం. నీస్ నుంచి ఇక్కడికి ఇక్కడ వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లోనే వచ్చాం మనం. ఇప్పుడు జస్ట్ 30 మినిట్స్లో నీస్ పట్టణం ఏదో ఫ్రాన్స్ ఉందో, ఫ్రాన్స్ నుంచి మనం మొనాకోకి 30 మినిట్స్లో వచ్చేసాం. అయితే మొనాకో అంటే మనం ఉదయం చూద్దాం, ఉదయం బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం. విత్ ఇన్ నో టైమ్ we entered into a new country, but see the beautiful railway station of Monaco. I will show you the board. ఇక్కడ రైల్వే స్టేషన్లో మీకు ఒక బోర్డు కూడా ఉంటుంది చూడండి, మొనాకో మోంచ్ కార్లో అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్లో మనం ఇక్కడ దిగినాం. దిస్ ఈజ్ మొనాకో. రియల్లీ ఇట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. ఎందుకంటే యూరప్ ట్రిప్లో భాగంగా మనం రెండవ దేశానికి వచ్చేసినాం. దిస్ ఈజ్ మొనాకో. చూడండి హౌ బ్యూటిఫుల్ ద స్టేషన్ ఈజ్. బ్యాక్ సైడ్ మనం అంతా చూస్తే అసలు ఇది రైల్వే స్టేషనా లేకపోతే ఎయిర్పోర్టా ఇంకా ఏదైనా మాన్యుమెంటా అన్నట్లుగా ఉంది. చూడండి ఎంత బాగా ఉంది. వావ్ వావ్, వాట్ ఏ వండర్ఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్లీ డిజైన్డ్. బహుశా మనం అనుకుంటున్న ఇది ఒక కొండ కింద ఉన్నట్లుంది స్టేషన్. మనం బయటికి వెళ్తే కానీ అర్థం కాదు. చూద్దాం. చూడండి ఒకసారి కెమెరా టర్న్ చేసి చూపిస్తా. దిస్ ఈజ్ ద ఏ స్టేషన్ ఇన్ మొనాకో. మొనాకో రైల్వే స్టేషన్లో మనం ఇప్పుడే దిగాం. చూడండి, దిస్ ఈజ్ మొనాకో. ముచ్చటగా మనం యూరోప్లో రెండవ దేశానికి వచ్చేసాం. ప్రపంచంలోని చిన్న దేశాలలో రెండవ స్థానంలో ఉంది. వాటికన్ సిటీ తర్వాత అతి చిన్న దేశాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది. జస్ట్ 2.1 స్క్వేర్ కిలోమీటర్ వైశాల్యం కలిగినటువంటి రెండవ అతి చిన్న దేశం మొనాకో. మరి ఈరోజు మనం హోటల్కి వెళ్ళి రేపు ఈ మొనాకోను ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఇంకా స్టిల్ రైల్వే స్టేషన్లోనే వాక్ చేస్తూ ఉన్నాం. చూడండి అక్కడ వర్షిత్ ఎలా బ్యాగ్ తోసుకొని వెళ్తున్నాడు, నేను కూడా అలాగే బ్యాగ్ తోసుకొని వెళ్తున్నా. ఇక్కడ నుంచి మన హోటల్ ఒక 5 మినిట్స్ వాకింగ్లో ఉంది. వెళ్తాం. మనం ఎలా వెళ్తామో ఆ దారులన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తా. చాలా గమ్మత్తుగా ఉంటుంది. దిస్ ఈజ్ ద వే టు గో టు. ఇక్కడ ఒక లిఫ్ట్ తీసుకుందాం. సో ఈ మొనాకోలో రైల్వే స్టేషన్ అంతా కూడా ఒక పెద్ద పర్వతం కిందనే ఉంది. అంటే చూడండి స్టెప్స్ 0కి వెళ్తున్నాం. మనం 11 నుంచి వచ్చినాం కదా, 14 నుంచి వచ్చినాం. అంటే కింది నుంచి -14 నుంచి మనం పైకి వెళ్తా ఉన్నాం. సో రైల్వే స్టేషన్ నుంచి మనం పైకి వచ్చాం. -14 ఫ్లోర్ నుంచి మనం పైకి 0 ఫ్లోర్కి వచ్చాం. దిస్ ఈజ్ మొనాకో ఆఫ్ నైట్ వ్యూ. మనం రైల్వే స్టేషన్ బయటికి రాగానే కనిపిస్తున్న దృశ్యం ఇది. సో దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ మొనాకో. మొత్తం ఇది కొండ ప్రాంతంలో ఉంటుంది, లోయలు ఉంటాయి. చూడండి కింద కనిపిస్తూ ఉంది అక్కడ. రైల్వే స్టేషన్ అయితే చాలా కింద ఉంది. దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ మొనాకో. మరి మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 5 మినిట్స్ వాక్లోనే మనకు హోటల్ ఉంటుంది కాబట్టి వాక్ చేస్తూ హోటల్కి వెళ్తూ ఉన్నాం మనం. దిస్ ఈజ్ మొనాకో ఇన్ నైట్ టైమ్ అండ్ సీ ద బ్యూటిఫుల్ బిల్డింగ్స్. వెరీ లగ్జరీ కంట్రీ, లగ్జూరియస్ కంట్రీ. ఓన్లీ మిలియనీర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారని చెప్తారు. చూద్దాం, మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఇక్కడ ఉండే వింతలు విశేషాలు తెలుసుకుందాం. దిస్ ఈజ్ మొనాకో. మొనాకో వీధుల గుండా
హోటల్ని సెర్చ్ చేస్తూ వెతుకుతూ ఉన్నాం. వర్షిత్ గూగుల్ మ్యాప్ ద్వారా హోటల్కి నడిపిస్తూ ఉన్నాడు. జస్ట్ 5 minutes వాకే. మార్నింగ్ చూద్దాం మొనాకో అందాలు. స్మాల్ పప్పి. దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ మొనాకో స్ట్రీట్స్. క్రిస్మస్ కాబట్టి అన్నీ మంచిగా డెకరేట్ చేసి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద హోటల్ టుడే, Novotel. We are going to stay in this hotel. Very costly hotel. We will ask what is the price of this hotel. This is Novotel hotel. 6th ఫ్లోర్కి వచ్చాము. మరి ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. ఫస్టే మనం రూమ్ ఎలా ఉందో చూసుకుందాం. బికాస్ దిస్ ఈజ్ లగ్జూరియస్ సిటీ కాబట్టి రూమ్ కూడా లగ్జూరియస్గానే ఉంటుంది, ధర కూడా లగ్జూరియస్గానే ఉంటుంది. చూద్దామని కనుక్కుందాం ఎంత రేట్ అయిందో. So this is the room we are going to stay today night. Very cozy room. This is one sofa and one double cot bed. This is the room and this is washroom and bath area, shower. Okay, fine, fantastic room we have, and also here something is there. Okay, nice. This is the overview of room. సో ఇది నోవోటెల్ హోటల్. నోవోటెల్ అంటేనే కాస్ట్లీ హోటల్. మరి మొనాకో అంతా కూడా లగ్జూరియస్ సిటీ కాబట్టి అన్ని కాస్ట్లీ హోటల్సే ఉంటాయి. అందుకే నోవోటెల్ బుక్ చేయడం జరిగింది. ఎన్ని యూరోస్ అయింది వర్షిత్ ఇది? యూరోస్ తెలియదు, డాలర్స్. డాలర్స్లో $270 అయింది. $270, నియర్ అబౌట్ 22,000 per one night. This room cost is 22,000. Beautiful. సో చూశారు కదా కార్స్. ఇప్పుడు మీరు కార్ చూస్తే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూశారు కదా. దీనికి చాలా అంటే చాలా స్పీడ్లో F1 కార్స్ వెళ్తాయి. ఈ టన్నెల్ ఒకటే ఆపర్చునిటీ టు ఓవర్